హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఆయన మమ్మల్ని అయితే షాపింగ్ తీసుకెళ్తా అన్నాడు. ఎందుకు ఇప్పుడు అవసరమా అని అంటే, ఇక్కడ మన దగ్గర గాజుల రామారంలోని చింతాలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది కదా, దాని పక్కనైతే రిలయన్స్ ట్రెండ్స్ అనే షాప్ అయితే ఉంది. అందులోనైతే 50% ఆఫ్ నడుస్తుందని చెప్పారు. సరేలే అని మేమైతే షాపింగ్ అయితే లోపలికి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి. 7,000 కొంటే 3,500 మన ఆఫ్ అని చెప్పారు. సరేలే అని మేమైతే ఏసేటుబడి 7,000 బిల్లు చేయాలని అయితే మేమైతే అనుకొని ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళకైతే బట్టలు అయితే తీసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ మా బావకు సంబంధించినవి కావాలంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మా బావకు సంబంధించినవి తీసుకొని అయితే వచ్చేసిండు. మళ్ళీ తర్వాత కిందికి వచ్చి నేనైతే నాకు సంబంధించిన నేను టాప్స్ ఇట్లా తీసుకొని మా బావ అయితే బిల్లు కౌంటర్కి అయితే వెళ్ళాడు బిల్లు చేపించడానికి. అలాగే నేను మా పిల్లలైతే అయితే మా దగ్గరకు వచ్చింది. ఎంత క్యూట్ ఉందో మీరే చూడండి, బాగుంది. అలాగే కాసేపు అయితే మా పిల్లల పాపతో అయితే ఆడుతున్నారు. బిల్ అయిపోగానే మా బాబు అయితే బ్యాగ్ పట్టుకొని అయితే వచ్చేస్తుండు. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సాయంత్రం 4:30కు లోపలికి వెళ్తే రాత్రి 7 అయిందండి. ఫుల్ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఏమేమి షాపింగ్ చేసాం, మా పిల్లలకి ఎన్ని డ్రెస్సులు కొన్నా, నేను ఎన్ని టాపులు కొనుక్కున్నా, మా ఆయన ఏం తీసుకున్నాడు అనేది మీకైతే చూపెడతాను. ఇప్పుడైతే నేనైతే మా పిల్లలకు సంబంధించిన ఏ డ్రెస్ తీసుకున్నాను అంటే, మా పెద్ద పాపకేమో బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అన్నట్టు. ఫస్ట్ మా ఆయన పక్కన పెట్టేస్తున్నా, ఓన్లీ నాయసో పక్కన పెడితే పిల్లలే చూపెట్టిన తర్వాత నాయ చూపిస్తాను అన్నట్టు. మళ్ళా ఇప్పుడైతే మా పెద్ద పాప కోసం అయితే నేనైతే బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నా. ఇది మాత్రం మా పాపనే ఎంకలాడుకుంది, చాలా బాగుంది. ఎట్లుందో వేసి చూపిస్తా, మీరే చూడండి. డ్రెస్ ఈ టాప్ మాత్రం ఎంత 9 to 10 years పాపది. మా పాపనేమో 4 years ఉంటుంది. ఆ పాపకు వచ్చిందండి. ఇది వద్దు, నీకు సరిపోదు అది ఇది అన్నా అస్సలకేం లేదు. తనైతే తీసుకుంది, చాలా బాగుంది. మీరే చూడండి, కరెక్ట్ సెట్ అయింది. కొంచెం కిందికి అయింది, ఇంకో 1 year అయితే సెట్ అయిపోతుంది. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే మా చిన్న పాపకేమో పింక్ కలర్ టాప్ అనేది నేనైతే తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత మా పాప కోసమేమో నేనేమో మా చిన్న పాప కోసం పింక్ కలర్ టాప్ అయితే తీసుకున్నా. చూడండి ఎలా తిరుగుతుందో, బాగుంది అని చెప్తుంది. మా చిన్న పాప చూస్తుంది. ఇక తనకైతే పింక్ కలర్ టాప్ అయితే వేసుకుందిరా అంటే, ఇప్పుడు వద్దు రేపు స్కూల్ పోయేటప్పుడు వేసుకుంటా అంటుంది. లేదు ఏం కాదులే రేపు వేస్తారా అంటే మళ్ళీ వచ్చింది. తనకైతే నేనైతే ఈ టాప్ అనేది వేస్తున్నాను. ఎలా ఉందో ఏం కథ అనేది సుధా కామెంట్ చేయండి. ఈ 2 టాపులకు ఓన్లీ అందులో 500 అని ఉంది. నాకు వచ్చేసి 250 2 టాపులకు కలిపి 500కి అయితే వచ్చేసి ఆఫ్ కదా, 500కి అయితే రెండు టాప్స్ అనేది వచ్చినాయి. చాలా తక్కువ ఉన్నాయి. క్వాలిటీ డ్రెస్ ఇట్లా మెటీరియల్ ఇట్లా అంతా చాలా బాగుంది అన్నట్టు. గుడ్డ చూసుకున్న చూద్దాం, మంచిగా మెత్తగా మంచిగా ఉంది. పిల్లలు వేసుకోవచ్చు ఎటైనా పోయినా కానీ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇక చూడండి ఈ పాప టాప్ ఎట్లుందో మీరే చెప్పండి. నీ డ్రెస్ బాగుందా నా డ్రెస్ బాగుందా అని వాళ్ళిద్దరు అయితే అనుకుంటున్నారు. చూడండి ఇప్పుడు ఇద్దరు డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ తర్వాత ఇప్పుడైతే నేనేమేమి టాప్స్ తీసుకున్నానో మీకైతే చూపెడతాను. ఈ 2 డ్రెస్సులు మా పాప వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళకైతే 2 సేమ్ మన బ్లూ కలర్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. సేమ్ కలర్. నేను ఎప్పుడైనా కానీ మా ఇద్దరి పాపలకు సేమ్ డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటాను అన్నట్టు. అలాగే ఇప్పుడు సేమ్ డ్రెస్సులు తీసుకున్నాను. ఈ 2 డ్రెస్సులు తప్ప ఇవైతే తీసుకున్నా, బాగానే ఉన్నాయి. 2 సేమ్ తీసుకున్నాయి. పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి సేమ్ అయితే తీసుకున్నాను. అందులోనే మళ్ళీ మా చిన్న పాపకేమో జీన్స్ లేదు. మా పెద్ద పాపకి మొన్ననే జీన్స్ కొన్నాం. జీన్స్ ఉంది కదా ఒక్కరు చాలే అని మా చిన్న పాపకి అయితే జీన్స్ అయితే తీసుకున్న తర్వాత మొత్తం ఇవి అయిపోయిన తర్వాత అందులోనే వాళ్ళకు 2 మన కింద పాయింట్ లెక్క స్వెటర్ లెక్క చలి పెట్టకుండా ఉండడానికి 2 అయితే అవి తీసుకున్నాను. తక్కువనే పట్టినాయి. వీటికేమో ఈ రెండింటికి 1,000 రూపాయలు. మన టీషర్ట్ల వాటికి 300 350 పడ్డాయి. 350 700 అట్లా పడ్డట్టున్నాయి. ఇవేమో 150 200 ఏమో పడ్డట్టున్నాయి. ఇవి ఇప్పుడు ఈ టీషర్ట్లే ప్యాంట్ ఇవి చలి పెట్టకుండా ఉంటాయని 2 అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎన్ని టాపులు తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను. నేనైతే ఓన్లీ 3 టాప్స్ అయితే తీసుకున్నా. అవన్నీ 300 300 తీసుకున్నా, ఎక్కువ పెట్టలే. 300 అంటే
దాని 600 టాప్లు 300 అన్నట్టు ఆఫ్లా. ఈ వైట్ కలర్ ఏమో మా బావ సెలెక్షన్. మా బావనే తీసుకునేది బాగుంటుంది తీసుకో అంటే నేనైతే తీసుకున్నా. నెక్ అయితే ఇట్లా గల్ల టైప్లో అయితే వచ్చింది నెక్ కాడ. మళ్ళీ తర్వాత ఇంకోటి అయితే గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నా, ఒకటేమో పింక్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ పింక్ కలర్ అయితే నేను తీసుకున్నా. నార్మల్గా ఎటైనా ఊర్లో ఇట్లా పోయినప్పుడు ఇట్లా ప్రయాణానికి ఇట్లా పనికొస్తుంది, మంచి సింపుల్గానే ఉంటాయి కదా అని తీసుకున్నాను. ఇంకొకటేమో గ్రీన్ కలర్, ఇది సుధా బాగానే ఉంది. ఈ మూడింటికి 300 పడ్డాయి. 900 నా వాటికి, మా పిల్లల వాటికే ఎక్కువైపోయినాయి అన్నట్టు. మా బావ పైకి వెళ్ళి ఒక గంట సేపు తనకు సంబంధించిన అన్నీ చూసిండు, కానీ అందులో మాత్రం ఒక్కటి సుధా తీసుకోలేదు. ఒక ప్యాంట్ ఒకటి తీసుకున్నాడట, షార్ట్ ఒకటి తీసుకున్నాడు. షార్ట్ ఏమో ఆఫర్లో వచ్చింది, ప్యాంటు మాత్రం రాలేదంట. రాకపోయేసరికి అది ఆనే పెట్టేసి వచ్చి ఒక షార్ట్ ఒకటే తీసుకొచ్చుకున్నాడు. గంట సేపు చూసి ఒక షార్ట్ మాత్రమే తీసుకొచ్చుకున్నాడు, ఏం తీసుకోలేదు. ఎక్కువగా మా పిల్లలయ్యే ఉన్నాయి, నా ఏమో 900. అలాగే ఇప్పుడు బిల్లు మొత్తం వచ్చేసి మాదైతే 3650 670 ఏమో అయినట్టుంది. అంతే టోటల్ బిల్ అయితే అంతే అయిపోయింది. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి ప్లీజ్. 3617 రూపాయలు అయితే అయిపోయింది అన్నట్టు. 3700 బిల్ అయితే అయింది. ఇవి అయిపోయిన తర్వాత మేమైతే ఇంతే, ఈ వీడియో మాత్రం ఇంతే. ఆదివారం నాడు మా బావ షాపింగ్ తీసుకుపోయి మాకు ఫస్ట్ టైం ఆఫ్లైన్లో షాపింగ్ చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబర్ అండ్ లైక్. బాయ్.